హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మన కిచెన్లో ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. నిల్వ పచ్చడితో వచ్చేసాను. వెల్లుల్లిపాయలు మనకి హెల్త్కి ఎంత మంచిదో మీకు కూడా తెలుసు కదా, ఆరోగ్యానికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఫుడ్లో కూడా ఇంక్లూడ్ చేసుకుంటూనే ఉంటాం కదా. ఈ వెల్లుల్లిపాయలు నిల్వ పచ్చడి తయారు చేసుకొని ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చో మీకు దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి సమ్మర్ వచ్చిందంటే చాలు, మామిడికాయనే ఉసిరికాయనే సీజన్ వారీగా దొరికే వాటితో మనం పికిల్స్ అనేది చేసుకుంటూ ఉంటాం కదా. ఇవి ఎప్పుడంటే అప్పుడు దొరుకుతాయి కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈ పికిల్ రెసిపీ స్టార్ట్ చేద్దాం. రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ అయితే మర్చిపోకుండా ఇచ్చేయండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని నేను ఇక్కడ 200 ml ఆయిల్ తీసుకుంటున్నాను. మనకి ఈ వెల్లుల్లిపాయలు అనేది కొంచెం అందులో ఉన్న ఘాటు వాసన పోయే వరకు ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మనకి ఆయిల్లో ఎక్కువ రెడ్ కలర్ కూడా రాకూడదు. జస్ట్ కొంచెం ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఓవర్ హీట్ ఉండకూడదు, మీడియం హీట్ ఉన్నప్పుడు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని 200 ml ఆయిల్ వేసుకున్నాం కదండి. వెల్లుల్లిపాయలు అనేది 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మనకి కలర్ కూడా చేంజ్ అవ్వకూడదు, ఆయిల్ ఓవర్ హీట్ కూడా ఉండకూడదు. మనకి లైట్గా ఆయిల్ హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు. మనకి పచ్చడికి వెల్లుల్లిపాయలు అనేది కొంచెం లావుగా ఉంటే బాగుంటాయండి. మరీ సన్న సైజ్ అనుకోండి, చిన్నగా ఉన్నాయి అనుకోండి, మనకి పచ్చడి పెట్టిన తర్వాత అసలు కనిపించవు అన్నమాట. కొంచెం ఈ సైజ్ అయితే బాగుంటాయి. నేను తీసుకున్న క్వాంటిటీ కేజీకి చెప్తున్నాను. మీరు తక్కువ చేసుకోవాలన్నా ఎక్కువ చేసుకోవాలన్నా మెజర్మెంట్స్ ఇంక్రీజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది, వేసుకుందాము. త్రీ 4 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఇందులో ఉన్న ఘాటు వాసన పచ్చి వాసన పోవడానికి మాత్రమేను. కొంతమంది అయితే డైరెక్ట్గా అలాగే వేసేసుకుంటారు, అలా కూడా బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుంది. మనకి ఇలా ఫ్రై అయిపోతే చాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము. మనకి కలర్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయిని పక్కకు పెట్టేసుకుందాము. ఇక్కడ నేను తీసుకున్న 1 kg వెల్లుల్లిపాయలకి 400 grams కారం పడుతుంది. 400 grams కారం వేసుకుంటున్నాను. మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలండి, అప్పుడు మనకి చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సాల్ట్ వచ్చేసి మనకి 300 grams కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చూసారా మీరు కొలతలు, 300 grams, 300, 400, 500 ఇట్లా ఉన్నాయి. 300 grams సాల్ట్ సరిపోతుంది మనకి. కళ్ళుప్పు మిక్సీకి వేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది ఎక్కువ రోజులు నాకు నిల్వ ఉండాల్సిన పని లేదండి. నాకు వేరే వాళ్ళు అడిగారు, వాళ్ళకి నాకు ఇద్దరు కలిపి చేసుకుంటున్నాము. సాల్టే వేసుకున్నాము. మీరైతే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే కళ్ళుప్పుని మిక్సీకి వేసుకొని కరెక్ట్ కొలత, ఇదే కొలత తీసుకోండి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ఆవపిండి వేసుకుందాము. ఇక్కడ నేను ఆవాలు ఫ్రై చేసి మనం మిక్సీకి వేసుకోలేదండి, పచ్చివైనా ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకోవచ్చు ఆవపిండి. మెంతులు మాత్రం డ్రై రోస్ట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం బరగ్గా ఉంది కాబట్టి నేను కొంచెం ఇలా జల్లించుకొని వేసుకుంటున్నాను. 1.5 teaspoon అయితే సరిపోతుంది మనకి. వీటిని కలిసి ఎలా కలుపుకుందాము. నేను ఇక్కడ తీసుకున్న 1 kg వెల్లుల్లిపాయలకి నిమ్మకాయ రసం తీసుకుంటున్నాను. అది 350 ml. మనకి నిమ్మకాయల్లో ఉన్న పల్పు, ఇత్తనాలు పడకుండా చూసుకోవాలి ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలి అంటే పచ్చడి. అన్నీ కలిసి ఇలా కలుపుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాము. ఇలా మనం లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి మసాలాను వెల్లుల్లిపాయలు కలిసేలా కలుపుకోవాలి. పచ్చడి పెట్టుకోవటం, ఈ పచ్చడి చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కారం ఇంకా కొంచెం స్పైసీ తినేవాళ్ళు ఇంకొక 50 grams వేసుకోవచ్చు కారము. మనం ఈ పచ్చడికి సరిపడా ఆయిల్ ప్లస్ తాలింపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మనకి ఈ పచ్చడికి ఆయిల్ అనేది కరెక్ట్గా 1/2 kg ఆయిల్ పడుతుందండి. ఇందాక ఒక 200 grams వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 250 grams ఆయిల్ వేసుకుందాము. అప్పటికి 450 grams అవుతుంది కదా. టోటల్గా మనం చేసుకునే కేజీ వెల్లుల్లిపాయ పచ్చడికి ఆయిల్ 1/2 kg అయితే పడుతుందండి. లేదు ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళు 2 రోజుల తర్వాత ఆయిల్ పైకి మనకి తేలినట్టు ఉంటేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలబడుతుంది. అలా లేకపోతే చూసుకొని కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చట్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయింది. 1 స్పూన్ ఆవాలు వేసుకుందాము. 1 స్పూన్ ఫుల్గా జీలకర్ర వేసుకుందాము. ఒక 1/2 teaspoon మెంతులు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక 10 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. ఫైనల్గా కొంచెం ఇంగు వేసుకుందామండి. ఈ పచ్చట్లోకి ఇంగు స్మెల్ చాలా బాగుంటుంది. ఒక 1/2 teaspoon అంత వేసుకుందాము. మనకి ఈ పోపు అనేది రెడీ అయిపోయింది. ఎండుమిరపకాయలు కూడా మనకి మంచి కలర్ వచ్చేసినాయి కదా, రెడ్ కలరు. ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ అనేది చల్లగా ఆరిపోయిన తర్వాత పచ్చట్లో కలుపుకోవాలి, చూపిస్తాను. మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపు చల్లారిపోయిందండి, పచ్చట్లో వేసుకొని కలుపుకుందాము.
ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. కేజీకి హాఫ్ కేజీ నిల్వ పచ్చళ్ళు ఎప్పుడైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. కలుపుకొని నేను ఇది ఫ్రీగా లేదని చెప్పేసి నేను ఈ స్టీల్ గిన్నె తీసుకున్నాను. కలిపేసి నేను వేరే గాజు బౌల్లో వేస్తాను, ఎందుకంటే ఇలాగే ఉండకూడదు పచ్చడి స్టీల్ వాటిట్లో. మనం చేసిన రోజు కంటే నెక్స్ట్ డేకి ఆయిల్ అనేది ఇంకా కాస్త రిలీజ్ అవుతుంది. టేస్ట్ కూడా ఒక 3 days తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తాను. చూసారు కదండి, నేను మీకు 2 రోజుల తర్వాత చూపిస్తున్నాను. ఈ వెల్లుల్లిపాయ పికిలో మనకి ఆయిల్ అనేది పైకి తేలింది కదా. సేమ్ ఊరగాయలది ఏదైనా సరే మనకి ఇలా ఆయిల్ అనేది పైకి తేలితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పచ్చళ్ళు. ఏ పచ్చడి అయినా సరే నిల్వ చేసుకునే పచ్చళ్ళు ఆయిల్ అనేది మనకి తేలి ఉండాలన్నమాట. కరెక్ట్గా ఉంది. ఇలా ఒకసారి కలుపుకొని చక్కగా మనం గాజు సీసాల్లో స్టోర్ చేసుకుంటే మనకి 2-3 నెలల పాటు అయినా హ్యాపీగా తినేసేయచ్చు. మీకు కనుక నేను చేసిన ఈ వీడియో, ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.